ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్నాలు చూద్దాం. రాష్ట్ర చిహ్నం పూర్ణఘటం. దానిలో కొబ్బరి ప్లస్ పసుపు కొమ్ములు ప్లస్ కలసం ప్లస్ మామిడాకులు ప్లస్ నీళ్లు ఉంటాయి. మొత్తం ఈ 5 ఉంటాయి కాబట్టి దాన్ని పూర్ణఘటం అంటారు. రాష్ట్ర చిహ్నం ఏంటి? పూర్ణఘటం. నెక్స్ట్, పూర్ణఘటాన్ని అమరావతి బౌద్ధ స్తూపం నుండి తీసుకున్నారు. ఈ పూర్ణఘటాన్ని ఎక్కడి నుండి తీసుకున్నారు అంటే అమరావతి బౌద్ధ స్తూపం. అమరావతి అంటే గుంటూరు జిల్లా, గుంటూరులో ఉంది కదా, అది బౌద్ధ స్తూపం నుండి తీసుకున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్లోకెల్లా అతిపెద్ద బౌద్ధ స్తూపం అన్నమాట. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో బుద్ధుని అవశేషంలో నిర్మించబడ్డ ఏకైక స్తూపం బట్టిప్రోలు, బాపట్ల జిల్లా ధాతుగర్భ స్తూపం అన్నమాట. ఆంధ్రప్రదేశ్లో బుద్ధుని అవశేషంలో నిర్మించబడ్డ ఏకైక స్తూపం ఏంటి అంటే బట్టిప్రోలు, బాపట్ల జిల్లాలో ఉన్న బట్టిప్రోలులో ఉందన్నమాట. నెక్స్ట్, రాష్ట్ర గేయం చూద్దాం. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అన్నమాట. రచయిత ఎవరంటే శంకరంబాడి సుందరాచార్యులు. ఇది రాష్ట్ర గేయం. నెక్స్ట్, రాష్ట్ర జంతువు కృష్ణ జింక. యాంటీలోప్ సెర్వికాప్రా అన్నమాట. కృష్ణ జింక, దీని శాస్త్రీయనామం యాంటీలోప్ సెర్వికాప్రా. నెక్స్ట్, వేగంగా పరిగెత్తే జంతువు ఏది? చిరుత. రెండవ అతిపెద్ద పరిగెత్తే జంతువు ఏంది? కృష్ణ జింక. నెక్స్ట్, రాష్ట్ర పక్షి రామచిలక. దీన్ని రోజ్ రింగ్డ్ పారాకీట్ అంటారు. నెక్స్ట్, దీని శాస్త్రీయనామం సిట్టాకులా క్రామెరిగి. సిట్టాకులా క్రామెరి అన్నమాట. నెక్స్ట్, రాష్ట్ర ఫలం మామిడి, మాంజిఫెరా ఇండికా. నెక్స్ట్, రాష్ట్ర పుష్పం మల్లెపువ్వు. దీని శాస్త్రీయనామం జాస్మినం అఫిసినేలా. జాస్మినం అఫిసినేలా. నెక్స్ట్, రాష్ట్ర క్రీడ కబడ్డీ. నెక్స్ట్, రాష్ట్ర నది గోదావరి. రాష్ట్ర భాష తెలుగు. నెక్స్ట్, ప్రపంచ భాషల్లో తెలుగు స్థానం 15, దేశ భాషల్లో 4వ స్థానం అన్నమాట. ఫస్ట్దేమో హిందీ, రెండవది బెంగాలీ, మూడవది మరాఠీ, 4వది తెలుగు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ శాసనసభ 2022 మార్చి 24న ఉర్దూను 2వ అధికార భాషగా గుర్తించే చట్టంను ఆమోదించింది. నెక్స్ట్, వ్యవహారిక భాషా పితామహుడు ఎవరు? గిడుగు రామ్మూర్తి పంతులు. నెక్స్ట్, గిడుగు రామ్మూర్తి నాయుడు జన్మదినం ఆగస్టు 29న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు భాషా దినోత్సవంగా జరుపుతుందంట. నెక్స్ట్, తెలుగు భాషను అధికార భాషగా విశిష్ట స్థానం ఇచ్చిన రాజులు ఎవరంటే రాజరాజ నరేంద్రుడు. నెక్స్ట్, గణపతి దేవుడు. 3 శ్రీకృష్ణ దేవరాయలు. ఫస్ట్దేమో రాజరాజ నరేంద్రుడు అనే ఆయన తూర్పు చాళుక్యులు. నెక్స్ట్, గణపతి దేవుడు అనే ఆయన కాకతీయులు. 3వది శ్రీకృష్ణ దేవరాయలు అనేది విజయనగర సామ్రాజ్యం అన్నమాట. నెక్స్ట్, ఆంధ్రులను గురించి వ్రాసిన తొలి విదేశీ గ్రంథం ఇండికా. తొలి తెలుగు నాటకం మధుకరి మంజరీయం. నెక్స్ట్, తెలుగులో మొదటి కథానిక దిద్దుబాటు. గురజాడ అప్పారావు రాసిన దిద్దుబాటు. తొలి సాంఘిక నాటకం నందక రాజ్యం. నెక్స్ట్, తెలుగులో లభ్యమైన మొట్టమొదటి శాసనం కలమళ్ళ శాసనం, ధనుంజయుడు వేయించాడు అనమాట. నెక్స్ట్, తెలుగులో లభ్యమైన మొదటి పదం నాగాబు. నెక్స్ట్, వ్యవహారిక భాషలో తొలి తెలుగు నాటకం కన్యాశుల్కం. నెక్స్ట్, తెలుగులో లభ్యమైన మొదటి గ్రంథం ఐతరేయ బ్రాహ్మణం. నెక్స్ట్, తెలుగులో మొదటి సాంఘిక నవల రాజశేఖర చరిత్ర. నెక్స్ట్, తొలి తెలుగు వార్తాపత్రిక సత్యదూత. నెక్స్ట్, తెలుగు ఆంధ్రప్రదేశ్ యొక్క అధికార భాషగా 1966లో ప్రకటించబడింది. నెక్స్ట్, తెలుగు అనే పత్రికను స్థాపించినది ఎవరు అంటే గిడుగు రామ్మూర్తి నాయుడు. నెక్స్ట్, తెలుగులో మొదటి శతకం శివతత్వసారం. నెక్స్ట్, క్రిసెంట్ పత్రిక అనేది గాజుల లక్ష్మీ నరసురెడ్డి. క్రిసెంట్ పత్రిక అనేది గాజుల లక్ష్మీ నరసురెడ్డి. నెక్స్ట్, వ్యవహారిక భాషలో రాయబడిన మొదటి తెలుగు నాటకం కన్యాశుల్కం, గురజాడ అప్పారావు రాసిందన్నమాట. నెక్స్ట్, రాష్ట్ర నృత్యం కూచిపూడి పితామహుడు సిద్ధేంద్ర యోగి. నెక్స్ట్, రాష్ట్ర వృక్షం వేప చెట్టు. అజాడి రక్త ఇండికా అన్నమాట శాస్త్రీయనామం. దీనిని ఇండియన్ హెర్బల్ డాక్టర్ అంటారు. దీనిని వేప చెట్టుని. నింబిడిన్ అనే ఆల్కలాయిడ్లు లభించును దేనిలో? వేప చెట్టులో. నెక్స్ట్, వేప చెట్టు లేదా గోపంచకాలపై అంతర్జాతీయంగా పేటెంట్ కలిగిన దేశం భారతదేశం. నెక్స్ట్, అంతర్జాతీయ
పేటెంట్ సంస్థ ఎక్కడ ఉందంటే జర్మనీలో కలదు. నెక్స్ట్ జియోగ్రాఫికల్ ఇండికేషన్ సంస్థ GI చెన్నైలో కలదు. నెక్స్ట్ ఆంధ్ర శబ్దం మొదటిసారిగా నందంపూడి శాసనంలో పేర్కొనబడింది. ఆంధ్ర శబ్దం మొదటిసారిగా నందంపూడి శాసనంలో పేర్కొనబడింది. నెక్స్ట్ ఆంధ్రులను గురించి పేర్కొన్న అశోకుని శిలాశాసనం 13వ శిలాశాసనం. నెక్స్ట్ తిథుల గురించి చూద్దాం. ఫస్ట్ పాడ్యమి, విద్య, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి లేదా అమావాస్య. పక్షములు 2, 1 శుక్లపక్షం, 2 కృష్ణపక్షం. దీన్నే బహుళ పక్షం అని కూడా అంటారు. నెక్స్ట్ ఆయనములు అనేవి 2 ఉన్నాయి. 1 ఉత్తరాయణం, 2 దక్షిణాయనం. నెక్స్ట్ రాసులు 12 ఉన్నాయి. 1 మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. మొత్తం 12 రాసులు.